కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ను తక్షణమే తొలగించాలని 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు బజార్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం అక్కడ దళారుల రాజ్యం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఆమరణ దీక్షకు దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 2026 6వ నెల 22వ తారీఖున నుండి గత 99వ సంవత్సరం వరకు గత 20 సంవత్సరాల నుండి మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ప్రిన్సిపల్ సెక్రటరీల చుట్టూ తిరుగుతూ ఇలాగే రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా, ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఈ రైతు బజారు కోసం దళారీ రైతులను ఎత్తివేసి నిజమైన రైతులకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. అయినా కూడా ఏ అధికారి కూడా దీని మీద దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఇక్కడ కలెక్టర్లందరూ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని తీసుకొని అక్కడ కింద స్థాయి అధికారులకి ఫార్వర్డ్ చేస్తుండటం జరుగుతుంది. ఆ ఫార్వర్డ్ చేసిన అధికారి మళ్ళీ కింద ఇక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే 3వ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ లంచగొండలు అయ్యి ఈ రైతు బజారులో ఉన్న ఈ దళారులను చూడండి. మీరు అందరూ వచ్చేటప్పుడు ఈ కాలువ మూసేశారు, అటు కాలువ మూసేశారు. ఇదంతా కూడా అక్కడ షెడ్ల వరకే వాళ్ళకి పర్మిషన్ ఉంటే అవి కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవన్నీ కూడా కబ్జాలు చేసి, పైపెచ్చు మాకు ఉన్న సొంత ఆస్తులు మా తల్లిదండ్రులు 80లో కొన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి ముందే ఈ కాకినాడ సిటీలో కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లు. ఈ డంపింగ్ యార్డ్లో అప్పట్లోనే మేము కొనుక్కొని 80లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దస్తావేజులు. అయితే దీనికి షెడ్యూల్లో మాకు దారులు ఇచ్చారు. మాకు మా వాటా ఈ 2 వాటాలు కలిపి ఉండేవి. ఈ 2 వాటాలకి మున్సిపల్ రోడ్, దక్షిణం మున్సిపల్ రోడ్, ఉత్తరం మున్సిపల్ రోడ్. అంటే గవర్నమెంట్ తప్పు చేసిందా? రిజిస్ట్రేషన్ తప్ప? డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆస్తులకి ఈ రిజిస్ట్రేషన్ తప్పు అని చెప్పి ఇక్కడ పేటీఎం బ్యాచ్ అనే అది సిపిఎంఓ సిపిఐఓ నాకు తెలియదు, కానీ అందులో ఒక పేటీఎం బ్యాచ్ నాయకుడిని పట్టుకొని ఈ దళారులందరూ కూడా అతనికి రోజుకి 10,000 20,000 లంచాలు ఇచ్చి మా మీద వ్యతిరేకంగా ఫ్లెక్స్ బోర్డులు పెట్టించి మమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఇక్కడ మున్సిపల్ స్థలం ఆక్యుపేషన్ చేసేసాము, దొబ్బేసాము, కబ్జాలు చేసామని మా మీద తప్పుడు అభియోగం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.